ఏపీలో ఉన్న స్కూల్స్కి సంక్రాంతి హాలిడేస్ సంబంధించి అప్డేట్ అండి. సో ఇందులో మనకు స్టూడెంట్స్కి అయితే గుడ్ న్యూస్ అయితే ఉంది, అలాగే స్కూల్ మేనేజ్మెంట్కి అయితే ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉంది. ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ ఏంటి, స్కూల్ మేనేజ్మెంట్కి బ్యాడ్ న్యూస్ ఏంటి అని చెప్పేసి వీడియోని పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్లో ఎడ్యుకేషన్ గురించి అలాగే జాబ్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, ఎస్. సో ఇంకా గుడ్ న్యూస్ చూస్తే కనుక స్టూడెంట్స్కి సంక్రాంతి హాలిడేస్లో ఎటువంటి మార్పులు అయితే లేదు. ఇంతకుముందు కొన్ని న్యూస్ అయితే వచ్చిందనమాట, సంక్రాంతి హాలిడేస్ కొంచెం డిక్రీస్ చేసే విధంగా. కాకపోతే మార్పు అయితే లేదు. ఎగ్జాక్ట్గా 10 days మనకు ఏపీలో ఉన్న అన్ని స్కూల్స్కి 10 days సంక్రాంతి హాలిడేస్ అయితే రాబోతున్నాయి. అవి స్టార్టింగ్ ఎప్పుడు ఈ మంత్ 9th నుంచి 18th వరకు అనమాట. సో 10 days ఉంటుంది కన్ఫర్మ్, అది కన్ఫర్మ్ అయ్యింది. ఓకే, అదొక గుడ్ న్యూస్ అనమాట, స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అది. తర్వాత బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే స్కూల్ మేనేజ్మెంట్కి ఈ సంక్రాంతి హాలిడేస్లో ఏదన్నా ఒక క్లాస్ సిలబస్ కాకుండా సిలబస్ పెండింగ్లో ఉండి ఏమైనా స్పెషల్ క్లాస్ పెట్టుకుందాము అనే ఉద్దేశం ఉంటే కనుక అలాంటి స్కూల్ మేనేజ్మెంట్ పైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. సో ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో సంక్రాంతి హాలిడేస్లో ఎక్కడైనా స్కూల్ పెట్టుకుంటే కనుక అక్కడ ఆ స్కూల్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఒక న్యూస్ అనమాట. సో స్టూడెంట్స్కి అయితే కంపల్సరీగా 10 days హాలిడేస్ వచ్చేసాయి. మేనేజ్మెంట్కి కంపల్సరీగా 10 days హాలిడేస్ ఇవ్వాల్సిందే. ఓకే, సో ఇది అప్డేట్. సో ఇలాంటి అప్డేట్స్ మనకు ఫ్యూచర్లో వస్తూనే ఉంటాయి. సో రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.